దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి 1966వ సంవత్సరంలో బ్రాహ్మణకాక గ్రామంలో జన్మించి ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్న రాజకీయ నాయకుడు. 1990లో తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ నుంచి కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1996లో రియల్ ఎస్టేట్ అధినేతగా ఎదిగారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి మండల ప్రజా పరిషత్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ ద్వారా మరియు క్రషర్స్ ద్వారా కొన్ని వందల మందికి జీవన ఉపాధి కల్పించారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యం ప్రజల మధ్యలో ఉండి వారికి అండగా ఉన్నారు. కావలిలో పసుపు జెండా కనుమరుగైపోయిందనుకున్న తరుణంలో టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఒక భరోసాగా ధైర్యం చెప్పి మీకు నేనున్నాను, జనసేన బీజేపీలను అందరినీ కలుపుకుపోతాను, నాకు పార్టీల కన్నా కావలి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ముఖ్యం అని చెప్పిన నిస్వార్థ రాజకీయ నాయకుడు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. ఈ సెగ్మెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా దగ్గుబాటి కృష్ణారెడ్డిని ఆ పార్టీ ఎంపిక చేసింది. ఆయన తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. ఈ రోజు ఒక సామాన్య పౌరుడిగా, కావలి వాసిగా, కావలి ప్రాంత నివాసిగా ఈ కావలిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది కూడా ఉంది కాబట్టి ఈ బాధ్యత తీసుకున్నాను. భవిష్యత్తులో అవినీతి రహితమైనటువంటి కావలినిగా తీర్చిదిద్దే దాంట్లో నా అహర్నిశలు కృషి చేస్తానని, దానికి నా జీవితాన్ని పణంగా పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఆయన మూడుగులో ఉన్న యూత్ని, ఎల్ఆర్ఆర్ని అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని పేరు పేరున అందరికీ హామీ ఇస్తున్నా. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం నుండి కావలి ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో దిగి 1,06,536 ఓట్లు సాధించి కావలి చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీ 30,948 ఓట్ల ఆధిక్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి విజయకేతనం ఎగరేసిన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవే మా స్వాగతం. మా ఆహ్వానం మేరకు వచ్చి మా జనసేన పార్టీ అధినేత, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీకు మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఎంతో దయనీయంగా ఉన్న ముసునూరు రోడ్డుని గెలుపొందిన కొన్ని రోజుల్లోనే పూర్తి చేసి కావలి ప్రజల మన్ననలు పొంది నిన్నటి రోజున కావలి ప్రజల చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాల నుంచి ఆశగా ఎదురు చూస్తున్న తుమ్మలపెంట రోడ్డుకి శంకుస్థాపన చేసిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. దామవరం ఎయిర్పోర్ట్ పనులకి త్వరలో శంకుస్థాపన చేసి నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల కోరికని నెరవేర్చి కావలి నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని వేడుకుంటున్నాము. భారతదేశం రాజకీయ చరిత్రలో ఏ ప్రజా ప్రతినిధికి రాని గొప్ప ఆలోచనతో 100 అడుగుల జాతీయ జెండాని కావలిలో నడి బొడ్డులో స్వాతంత్ర దినోత్సవం రోజు రెపరెపలాడించి కావలి ప్రజలు సగర్వంగా ఇది మా ఎమ్మెల్యే అనేలా కావలి ప్రజానీకానికి 100 అడుగుల జాతీయ జెండాతో పాటు ఐ లవ్ కావలి అనే ఐకానిక్ సెల్ఫీ పాయింట్ అంకితం చేసి అందరిలో జాతీయవాదం రెట్టింపు చేసిన యోధుడా మీకు మా సెల్యూట్. ప్రజల్లో 2 రకాలైన భావాలు ఉండాలి. ఒకటి, జన్మభూమిని ప్రేమించాలి. మేమందరం కావలి వాసులం, కావలి ప్రజలైన అందరూ కూడా కావలిని ప్రేమించాలి. తల్లి ఎటువంటిదో మన జన్మభూమి కూడా అటువంటిది. అందుకని ఐ లవ్ కావలి అనే ఒక సింబల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
కావలిని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తికి ఐ లవ్ కావాలనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళ హృదయాల్లో పెంచే విధంగా, జాతీయ భావాలను పెంచే విధంగా ఈ కార్యక్రమానికి రూపం చేయడం జరిగింది. కావలి రూపురేఖలు మార్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి అలాగే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి కావలిని కనకపట్నంగా తీర్చిదిద్దుతారని, కావలి నియోజకవర్గ ప్రజలు మన్ననలు పొంది మన కావలికి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండిపోవాలని ఆ రాఘవేంద్ర స్వామి దివ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి అని, మిమ్మల్ని ఎల్లవేళలా ఉన్నత స్థాయిలో చూడాలనుకునే మీ శ్రేయోభిలాషి సిద్ధు జనసేన పార్టీ నాయకులు.